ప్రైజ్ లార్డ్ అందరికీ హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. వీక్షిస్తున్న ప్రజలందరికీ దేవుని నామమున శుభములు మీ అందరికీ. ఈరోజు మనము వర్షిప్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలా. వర్షిప్లో ఉన్న ఆ గొప్పతనము, వర్షిప్ దావీదు ఎలా చేశాడు. మొదటి సమయంలో 16వ అధ్యాయము 14వ వచనము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనంలో సౌలుకి దురాత్మ పడుతుంది. దురాత్మతో బాధపడుతున్నప్పుడు సౌలు చాలా బాధపడుతుంటాడు, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంటాడు, తనకు పీస్ ఉండదు. అయితే తన దగ్గర ఉన్న సేవకులు ఈ విషయం తెలుసుకొని దావీదు ఉన్నాడు, యెషై కుమారుడు. దావీదు దగ్గర దేవుని ఆత్మ పనిచేస్తుంది, అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా ఆత్మ తన మీదికి దిగి వచ్చి ఉన్నది బలముగా. కాబట్టి అతన్ని పిలిచిన ఎడల నీకు విడుదల వస్తుంది అని చెప్తే తను సితారతో వస్తాడు. ఆ సితారతో వచ్చినప్పుడు, ఆ సితార వాయించినప్పుడు దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోతుంది. ఆ సితార వాయిస్తున్నప్పుడు దావీదు దాంట్లో ఉన్న ఆ అనాయింటింగ్ ద్వారా ఆ దురాత్మ పారిపోతుంది. అంటే దురాత్మలు నీ ఇంట్లోంచి పారిపోవాలంటే, నీ జీవితంలోంచి పారిపోవాలంటే, ఆ చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అన్నీ పారిపోవాలంటే దావీదు లాంటి ఒక వర్షిప్ నీ జీవితంలో ప్రారంభం అవ్వాలా. దావీదు చేసినట్టుగా సౌలు ముందు ఒక అభిషేకము ద్వారా ఒక సితార తీసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాయించి దురాత్మను వెళ్ళగొట్టాడు. అదే ఆత్మ నీలో ఉంది ఈరోజు. ఆ ఆత్మ నీలో కూడా పని చేస్తుంది. ఆ రోజు పని చేస్తున్న ఆత్మ ఈ రోజు పని చేస్తుంది, నిత్యము పని చేస్తుంది. ఆ వర్షిప్లో ఉన్న అభిషేకము నీకు, నీ జీవితానికి విడుదల తీసుకొస్తుంది. ఆ వర్షిప్లో ఉన్న గొప్పదనము, దాంట్లో ఉండే ఒక శక్తి, ఒక విడుదలకి సూచనగా నీ జీవితంలో నిలవబడిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రకటిస్తున్న వాక్యానుసారంగా మొదటి సమయంలో 14వ వచనంలో నువ్వు ఈరోజు వర్షిప్ చేయి. ఈ వర్షిప్ నీ జీవితంలో ప్రారంభము జరిగి కొనసాగాల. ప్రతిరోజు కొనసాగాల, ప్రతిరోజు ఆరాధించాల, దేవుణ్ణి స్తుతించాల, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాల, దేవునికి ఆ కృతజ్ఞత హృదయాన్ని చూపించాల, దేవుని యొక్క శక్తిని ప్రచురించాల, దేవుని యొక్క శక్తిని బలంగా చూపించాల, జనాలకి చూపించాల. నీ జీవితంలో నీవు ఆ వర్షిప్ ద్వారా నీ జీవితంలో ఆ శక్తిని అనుభవించాలా, నీ కుటుంబ సభ్యులు అనుభవించాలా, నీ జీవితంలో నీ ఇంట్లో అనుభవించాలా. నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల మీద ఆ శక్తి దిగి వచ్చే విధంగా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలా. ఇది కేవలము నీ నోటి ద్వారా, నీ కీర్తనల ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, నువ్వు చప్పట్ల ద్వారా, నీ గొంతులో ఉన్న ఆ ట్యూన్స్ ద్వారా, ఆ మధురమైన పాటల ద్వారా, మాటల ద్వారా, ఆ మాటల ద్వారా ఏ విధంగా సౌలు విడుదల నొందాడో, ఏ విధంగా రిఫ్రెష్మెంట్ ఫీల్ అయ్యాడో, ఏ విధంగా పీస్ వచ్చిందో, ఏ విధంగా విడుదల పొందాడో, ఏ విధంగా రెస్ట్ తీసుకున్నాడో, ఏ విధంగా తను ఆ దురాత్మని దావీదు చేసిన ఆరాధన ద్వారా బయటపడ్డాడు. ఆ దురాత్మ చలి అదే నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఆరంభించినట్లయితే, నువ్వు వర్షిప్ చేసినట్లయితే, నువ్వు చేస్తున్నావు అని కూడా ఈ వాక్యం ద్వారా నమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు జరిగిన క్రియ ఈనాడు జరుగుతుంది. ఆనాడు చూపించిన పరిశుద్ధాత్మ బలము ఈనాడు కూడా నువ్వు చూపించగలవు. కేవలము అది వర్షిప్ ద్వారా సాధ్యమవుతుంది. నీ ఇంట్లో చీకటి దురాత్మ శక్తులన్నీ కూడా పారిపోయే విధంగా, నిన్ను విడిచి అసలు నీ కనుచూపు మేరలో కనబడకుండా నీ జీవితాన్ని ఇప్పటివరకు టార్చర్ చేసిన శక్తులన్నీ పారిపోయే విధంగా వెళ్ళిపోనుగాక ఆ ఆరాధనలో అని ప్రార్థిస్తూ యేసు నామానికి మహిమ కలుగునుగాక అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామం.